తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని దివాన్ చెరువు గ్రామంలో ఉన్న ఎస్డీఎస్ఎం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫేర్వెల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కూడా నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం వేర్లంకపల్లి, బొమ్మూరు ఇలా కొన్ని హాస్టల్కి, కొన్ని గ్రామాలకి పరీక్షా సామాగ్రిని మేము పిల్లలు కూడా స్ట్రిక్ట్గా ఉండి చదువుకొని మంచి పేరు తేవాలనే నినాదం మీ అందరిలోనే ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మీకు పెన్సిల్, ఎరేజర్, స్కేలు, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, అదొక సెట్, ఆల్ టికెట్ పెట్టుకోవడానికి ఒక కవరు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది చదివికి వినియోగించుకొని జాగ్రత్తగా, అంటే సంతోషంతో ఇస్తాను. మీరు అందరూ పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అని కాదు, కష్టం చదవండి. ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ వస్తారు. మీరందరూ కూడా బాగా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ పనులు తెలుస్తున్నాను. చూడమ్మా అలా నుంచండి అమ్మా. నా పేరు కండవల్లి లక్ష్మి అండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. నేను దివాన్ చెరువు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నా దివాన్ చెరువు గ్రామంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థినులకు మా కుటుంబం తరపు నుంచి మా సొంత డబ్బులు హెచ్చించి ఈరోజు మహిళా చైర్మన్గా వారికి పరీక్షా సామాగ్రిని నా కుటుంబం తరపు నుంచి బహుకరించడం జరిగిందండి. నిజంగా అంటే నేనైతే చదువుకోలేకపోయాను, అందుకని చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు వారికి ఈ పరీక్షా సామాగ్రిని బహుకరించడం జరిగింది. పోయిన సంవత్సరం వేర్లంకపల్లి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసిన విద్యార్థులకు, అలాగే 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులకు వేర్లంకపల్లి, బొమ్మూరు, రాజమండ్రి, లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ చాలా గ్రామాల్లో నేను పరీక్షా సామాగ్రిని బహుకరించడం జరిగింది. మరీ ముఖ్యంగా మీడియా ద్వారా మాట్లాడేది ఏంటంటే, నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి డొనేషన్ తేనండి, ఏ నాయకుడిని కూడా నేను ఇలా ఈ ఖర్చు పెడతాను, అవి చేస్తానని ఎవరిని అడగను. మాకున్న దాంట్లో నుంచే 4 చేయండి ఎవరిని కూడా నేను అడగనండి. మరీ ముఖ్యంగా నేను ఒక పార్టీని నమ్ముకున్నాను, తెలుగుదేశం పార్టీని. మా నాయకుడికి వెన్ను తెచ్చే పని చేస్తాను తప్ప తల దించే పని ఎప్పుడూ చేయది కండవల్లి లక్ష్మని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తున్నాను. నేను చేస్తున్న ఇప్పుడు చాలామంది నాయకత్వం వహిస్తారు, ఎవరో కూడా పెట్టడానికి ముందుకు రారని ప్రజల్లో ఒక అవగాహన వెళ్ళిపోయిందండి. నేను నా సొంత ధనాన్ని హెచ్చించి నాయకురాలుగా ఇటు ప్రజా సమస్యలు తీసుకుంటూ ప్రజలకు నిలబడి, ప్రజలు ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో వారికి సపోర్ట్గా నిలబడి వారికి న్యాయం చేయడం, ఇలా చదువుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఎవడైనా బాల్య వివాహాలను అరికట్టడం, ఇలాంటి పనులు చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. అది చూసి కొంతమంది ఓర్వలేక నా మీద ఎన్నో చెడు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానండి. మీరు అలా చేయకపోతే నేను పైకి వెళ్ళను. అవన్నీ
కూడా ఒక దీవెనలని భావిస్తూ మీరు ఇంకా నన్ను ఇంకా ముందుకు అలా చెడుగా తీసుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంత చెడు ప్రయత్నం చేస్తున్నారో అంత బలమైన నాయకత్వం నాలో పుంజుకొస్తుందని, సింహంలా ముందుకు దూకుతానని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ 10th క్లాస్ రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.